అందరికీ నమస్కారం. అలనాటి చందమామ కథల నుంచి విచిత్ర కవలలు అనే ధారావాహిక కథని వింటున్నారు కదా. ఈరోజు చివరి భాగాన్ని వినండి. ఎలాగో గెడ్డపు వాడిని కలుసుకున్నాడు ఉదయనుడు. అంతలో రాక్షసుడు రాగా ఒక బాణలో దూరాడు. అక్కడ ప్రతాపుడు తనను పెళ్లాడమని రాకుమార్తెలను నిర్బంధించసాగాడు. రాక్షసుడు ఉదయనుడిని పట్టి తెమ్మని నిషీధుడిని పంపించాడు. ఇవన్నీ గత భాగంలో విన్నారు కదా. ఆ తర్వాత ఏమి జరిగిందో ఇప్పుడు వినండి. ఉదయనుడిని వెతికి పట్టి అతని వద్దనున్న భస్మాలు అంజనాలు తెచ్చి తనకు ఒప్పచెప్పమని రాక్షసుడు నిషీధుడిని వదిలిపెట్టి పంపేటప్పుడు అంతవరకు రాకుమార్తెలను చేసినట్టుగానే అతనిని కూడా మూగి చేసి మరీ వదిలాడు. నిషీధుడు పోయి పోయి చివరకు మాళవ దేశం చేరుకున్నాడు. ఉదయనుడికి నిషీధుడికి ఏమాత్రమూ తేడా లేక ఇద్దరు అచ్చుమచ్చు ఒకే పోలికగా ఉంటారు కనుక అతనే ఉదయనుడు అనుకుని అక్కడి ప్రజలు ఎంతో ఆదరంతో అతనిని తమ రాజు వద్దకు తీసుకువెళ్లారు. ప్రతాపుడు కూడా వచ్చింది ఉదయనుడే అనుకున్నాడు. తను భస్మాలు అంజనాలు కాజేసినందుకు గాను కక్ష కట్టి వాటిని తిరిగి లాగుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటాడని మనసులో భయపడ్డాడు. అయితే పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు నటించి, ఏమోయ్ నీవు వెళ్ళిన పని కాయాపండా అని ఆప్యాయతతో ప్రశ్నించాడు. ఆ దేశానికి తను అంతకు మునుపు ఎన్నడూ రాకపోయినా అక్కడి ప్రజలు ఆ రాజు తనని ఇలా ఎందుకు ఆదరిస్తున్నారో నిషీధుడికి ఏమీ బోధపడింది కాదు. పోనీ మీరు ఎవరిని చూసేవరనుకుంటున్నారో అని అందావంటే తనకి మోగతనం సంప్రాప్తమయ్యే. ఏమిటి చేయటమో అని ఆలోచించి చివరికి సంజ్ఞల వల్ల తను మోగవాడినంటూ రాజుకి తెలియచెప్పాడు. రాజుకి ఆశ్చర్యం వేసింది. అదేమిటి ఉదయనా, నీవు క్రిందటి మారు వెళ్ళేటప్పుడు సలక్షణంగా వెళ్ళితివి కదా, ఇప్పుడు మోగవాణ్ణి అయ్యానంటున్నావేమిటి అన్నాడు విస్తుపోతూ. ఉదయన అని ఎప్పుడైతే రాజు అన్నాడో నిషీధుడికి అంతా అర్థమైపోయింది. వ్రాత పరికరాలు తెప్పించమని సంజ్ఞ చేశాడు. అవి రాగానే తను ఉదయుణ్ణి కాదని, ఉదయనుడు తన సోదరుడేనని, ఉదయనుడి జాడ తెలియకనే తను ఇలా బయలుదేరి వచ్చానని, తన సోదరుడు ఎక్కడున్నది తెలియచేస్తే సంతోషిస్తానని వ్రాశాడు. రాజుకి అంతా అర్థమైంది. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజుకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. ఎలాగో ఉదయనుడిని మోసపుచ్చి భస్మాలు అంజనాలు కాజేసి వాడి పీడ వదిలించుకున్నాను కదా అని సంతోషిస్తూ ఉంటే మళ్ళీ వీడు తయారయ్యాడే. ఉదయనుడి వివరాలు నాకు తెలిసినట్టు వీడికి చెబితే ప్రమాదం కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది అనుకున్నాడు. ఇప్పుడు రాజుకి మరో దుర్బుద్ధి పుట్టింది. ఉదయనుడు ఎలాగో ఈ పాటికి రాక్షసుడి చేతిలో చనిపోయి ఉంటాడు. వీడిని కూడా కడతీర్చానంటే ఇక మిగిలిందల్లా మూడోవాడు. వాడు ఎప్పుడో నా చేతిలో చిక్కిపోగలడు. అప్పుడు ఇక రాకుమార్తెలకు వేరే మార్గం ఉండదు అనుకున్నాడు. అలా అనుకుని నిషీధుడితో, అబ్బాయి మీ సోదరుడు ఇక్కడకు వచ్చిన మాట అయితే నిజమే, కానీ అతను ఇక్కడ ఒక్క పూట మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. అయితే ఈ కష్టదశలో నీకు నేను చేయగలిగిన సహాయం అంతా చేస్తాను. ఉదయనుడిని వెతకటంలో నీకు సహాయం కావాలంటే నా సేవకులలో ఒకరినిద్దరిని వెంట పంపుతాను అన్నాడు. అంతే చాలునన్నట్టుగా నిషీధుడు తల వంచి నమస్కరించాడు. వెంటనే రాజు తన మంత్రిని రహస్యంగా పిలిచి, ఈ కుర్రవాడి వెంట మన భటుల్నిద్దరిని పంపించు. ఊరి వైపులకు చేరుకోగానే మూడవ కంటికి తెలియకుండా సఫా చేసి వెయ్యమని చెప్పాడు. మంత్రి నిశ్చేష్టుడయ్యాడు. కానీ రాజాజ్ఞ పాటించకపోతే ముందు తన తల ఎగిరిపోతుంది. చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం ఇద్దరు భటులను తోడిచ్చి నిషీధుడిని సాగనంపాడు. అక్కడ ఉదయనుడి సంగతి. ఇంకా 2 రోజులలో రాక్షసుడు తిరిగి వస్తాడు. ఈలోగా వాడికి అనుమానం కలగకుండా ఏదో ఒకటి చేయాలి. గెడ్డపు వాడితో సంప్రదించిన మీదట వాడు నన్ను ఎప్పటిలా వ్రేలాడదీయి. నువ్వు మాత్రం వాడు వచ్చేటప్పటికి ఏదో ఒక మూల జాగ్రత్తగా నక్కి ఉండు. అదును చూసుకుని బయటికి జారుకో. ఆ తర్వాత తక్కిన కాపలా వాళ్లతో పాటు కలిపి నువ్వు కాపలాకు పోయి నీ సోదరులు ఏవయ్యారో కనిపెట్టు. ఇప్పుడు వెంటనే చేయవలసింది ఇదే అన్నాడు గెడ్డపువాడు. మరి వాడు వచ్చి మూడో బాణం ఏది అని అడుగుతాడేమో ఒకవేళ
అన్నాడు ఉదయనుడు. దానికి ఒక ఉపాయం ఉందిలే. మనం పోగు చేసిన పెంకులన్నీ మళ్ళీ తెచ్చి ఇక్కడ పోద్దాం అన్నాడు గెడ్డపువాడు. అదే ప్రకారం పెంకులు తెచ్చిపోశారు. రాక్షసుడు ఇక రేపు వస్తాడనగా ఉదయనుడు గెడ్డపువాడిని ఎప్పటిలా వ్రేలాడతీసి తను ఒక మారుమూల నకి ఉన్నాడు. అనుకున్నట్టే మర్నాడు రాక్షసుడు వచ్చాడు. తలుపు తెరుస్తూనే మూడవ బాణ ముక్కలై ఉండటం చూసి ఇది ఎవరి పని అని పెడబొబ్బలు పెట్టుకుంటూ గెడ్డపువాడి దగ్గరకు వచ్చాడు. గెడ్డపువాడు ఏమీ తొడకకుండా, నేనే బాబయ్య, వేలాడి వేలాడి విసుగు పుట్టి కాసేపు ఊగుదామనిపించి ఊగటం మొదలుపెట్టానండి. నాకు తెలియకుండానే బ్రహ్మాండంగా ఊగానండి. ఆ ఊపులో నేను వెళ్ళి ఆ బాణకు కొట్టుకున్నానండి. అది కాస్త క్రింద పడి ఇలా ముక్కలైపోయిందండి, మన్నించాలి అన్నాడు. అఘోరించలేకపోయావు అన్నాడు రాక్షసుడు. ఆ గొడవ జరుగుతున్నప్పుడే ఉదయనుడు చల్లగా జారుకున్నాడు. పగటి కాపల జట్టు వాళ్ళు కొలనుకు బయలుదేరుతూ ఉంటే వాళ్లతో పాటు తను వెళ్ళాడు. ఆ రోజున మాటల సందర్భంలో తెలుసుకున్నాడు. తనను వెతికి పట్టడానికి నిషీధుడు రాక్షసుడి చేత పంపబడ్డట్టు, సంధ్య ఒక్కడే కొలనులో ఉన్నట్టును. ఇది తెలిసేసరికి ఉదయనుడు తెల్లబోయాడు. తను ఇక్కడే ఉంటే తన కోసం నిషీధుడు ఎక్కడని వెతికి పట్టగలడు? అతను ఎక్కడికి పోయినట్టు? ఎలాగైనా అతనిని కలుసుకోగలిగితే బాగుండు. కానీ అదెలా సాధ్యం? ఏమీ పాలుపోయింది కాదు. అందుకు ఏదైనా ఉపాయం చెబితే గెడ్డపువాడే చెప్పాలనుకున్నాడు. అదే ప్రకారం ఆ సాయంత్రం తిరిగి పాతాళ గృహం చేరుకోగానే ఒక్క పరుగున గెడ్డపువాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ చిత్రమేమిటో గది తలుపులు బార్లాగా తీసి ఉన్నాయి. గెడ్డపువాడు లేడు, రాక్షసుడు లేడు. దూలానికి కట్టిన త్రాడు మాత్రం వ్రేళ్లాడుతూ ఉంది. ఆ దృశ్యం కంటపడగానే ఉదయనుడు నిలువునా నీరైపోయాడు. నా ఆశలన్నీ గెడ్డపువాడి మీద పెట్టుకుని వస్తే ఇలా అయిందేమిటి? వాడు ఏమైనట్టు? ఈ వాలకమంతా చూస్తే రాక్షసుడు గెడ్డపువాడి మీద మండిపడ్డట్టున్న అనిపిస్తుంది. గెడ్డపువాడిని హతమార్చలేదు కదా కొంపదీసి? లేదు, అలా జరిగి ఉండదు, వీల్లేదు. గెడ్డపువాడు ఏదో తంత్రం చేసి వాడిని మాయపుచ్చగలడు. ఇక్కడే మరి ఏ గదిలోనన్నా బంధించబడి ఉండవచ్చు అనుకుంటూ అక్కడి గదులన్నీ వరుసగా గాలించటం మొదలుపెట్టాడు. అలా వెతుకుతూ ఉండగా ఉదయనుడి కాలు నేల మీద ఒక మీట పైన పడింది. అలా పడగానే ఎదురుగా ఉన్న గోడ రెండుగా విచ్చి దారి ఏర్పడింది. ఉదయనుడు ముందుకు ఒక్క అడుగు వేశాడు. అంతే, రెండవ అడుగు పడనేలేదు. ఎందుచేతనంటే తనకు ఎదురుగా ఒక పెద్ద బంగారు ద్వారం కనిపించింది. దానికి పైనుంచి భీకరమైన 3 సర్పాలు బ్రహ్మాండంగా బుసలు కొడుతున్నాయి. గెడ్డపువాడు ఆ లోపల ఉన్నాడేమో, కానీ సర్పాల్ని తప్పించుకుని వెళ్ళటం ఎలా? తీవ్రంగా ఆలోచించాడు. మెరుపులా ఒక ఉపాయం తట్టింది. గెడ్డపువాడి గదిలో ఉన్న బాణ ఒకటి నెమ్మదిగా దొర్లించుకు వచ్చాడు. బాణలోకి దూరి మూత వేసుకుని ఒక్క విసురుతో బంగారు ద్వారంలోంచి దూసుకుపోయాడు. మూత తొలగించి తొంగి చూశాడు. మరేం ప్రమాదం లేదనిపించి బయటపడ్డాడు. ఆ గది చూసేసరికి ఉదయనుడి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. గది గోడలు, నేల అంతా బంగారుమయమే. క్షణంసేపు విస్తుపోతూ అలాగే గదంతా పరిశీలిస్తూ ఉండిపోయాడు. కానీ అంతలోనే తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. గెడ్డపువాడి కోసం మూలమూలలా వెతకసాగాడు. కనిపించలేదు. కానీ అలా వెతుకుతూనే అక్కడున్న మరో మీట పైన కాలు పడి ఎదురుగా ఉన్న గోడ ఇదివరకటిలాగానే చీలి దారి ఇచ్చింది. కిందటి మారు జరిగినట్టుగానే ఏదో చిత్రం జరుగుతుందని కుంటూ అడుగు ముందుకు వేశాడు. క్రిందటి మారులాగానే ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అయితే ఇది వెండి ద్వారం. దీనికి 6 సర్పాలు వ్రేలాడుతున్నాయి. ఒకసారి ఉపాయం కనిపెట్టి ఉన్నవాడే కనుక ఈ మాట కూడా బాణలోకి దూరి ఈ ద్వారంలో నుంచి కూడా దూసుకుపోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఈసారి బాణ విసురుగా దొర్లుకుంటూ పోయి ఆ వెండి గది గోడకి కొట్టుకుని ముక్కలు ముక్కలైపోయింది. దానితో ఉదయనుడు బయటపడ్డాడు. గది గోడలు, నేల అంతా వెండిమయమే. అయితే ఆ వింత చూస్తూ విస్తుపోతూ ఉండిపోగా ముందుకు పోయే మార్గమేమిటో అని వెతికాడు. కానీ ఇక్కడ ఏమీ కనిపించలేదు. అయితే గదిపై కప్పు నుంచి వెండి గొలుసు ఒకటి వేలాడుతూ ఉంది. ఒక్క ఎగిరి అది పట్టుకుని లాగాడు. ఎదురుగా ఉన్న వెండి కూడా చల్లగా పైకి లేచిపోయి దారి ఏర్పడింది. లోపలికి అడుగుపెట్టాడు. ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది. అయితే ఇది రత్నాలతో పొదగబడిన ద్వారం. దీనిపై నుండి 12 సర్పాలు వ్రేలాడుతున్నాయి. ఇంతవరకు బాణలో దూరి ఎలాగో బంగారు ద్వారం, వెండి ద్వారం దాటుకుని వచ్చాడు. ఆ బాణ కాస్త పగిలిపోయిందాయే.
ఏమిటి మార్గం? ఇలాంటివి ఇంకా ఎన్ని ద్వారాలు దాటాలో, ఇంకా ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవలసి ఉంటుందో. పోనీ అంతటితో వెనక్కి మళ్ళీపోదామన్నా మళ్ళీ వెండి ద్వారం దగ్గర 6 సర్పాలు, బంగారు ద్వారం దగ్గర 3 సర్పాలు తప్పించుకుని పోవటం ఎట్లా? పోనీ తెగించి రత్నాల ద్వారం ప్రవేశించేందుకు ప్రయత్నిద్దామంటే 1 కాదు, 2 కాదు, 12 సర్పాల నుంచి తప్పించుకోవాలాయే. ఎలా గండం గడవటం? ఏమిటా దారి భగవంతుడా అనుకుంటూ ఆ రత్నాల గదిలోనే కూర్చుని తీవ్రంగా ఆలోచించసాగాడు. కానీ ఎంత ఆలోచించినా ప్రాణాలకు తెగించి లోపలికి పోవటం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అంటే ముందు దానికి వేలాడుతున్న సర్పాల్ని సంహరించాలి. మారు ఆలోచన లేకుండా ఉదయనుడు సర్రున కత్తి దూసి వేలాడుతున్న ఆ సర్పాలపైన ఒక వేటు వేశాడు. ఆ దెబ్బతో 6 సర్పాల తలలు తెగిపడ్డాయి. మరో దెబ్బ వేశాడు. ఈసారి 5ంటిని తల తెగిపోయినాయి. ఒక్క సర్పం మిగిలింది. దానిని కూడా నరికితే ఇక నిర్భయంగా లోపలికి ప్రవేశించవచ్చు కదా. ఉదయనుడు గురి చూసి కత్తి విసిరాడు. కానీ సర్పం ఈసారి దెబ్బ తప్పించుకుని ఒక్క విసురులో వచ్చి ఉదయనుడి చేతి మీద కాటు వేసింది. చేతిలోని కత్తి కాస్త క్రింద పడింది. విషం ఎక్కిపోతుంది ఉదయనుడికి. ముచ్చెమటలు పోసాయి. ఆలస్యమైతే ప్రాణానికే మోసం. ఉదయనుడు కత్తి తీసుకుని ఒక వ్రేటుతో చెయ్యి నరికి వేసుకున్నాడు. మరో దెబ్బతో ఆ సర్పాన్ని కూడా ఖండించేశాడు. మరుక్షణమే స్పృహ తప్పిపడిపోయాడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు. తిరిగి స్పృహ వచ్చి చూసేసరికి తెగిన చేతి నుండి కారిన రక్తం మడుగు కట్టింది. ఇంకా రక్తం కారుతూనే ఉంది. ఏమిటి చేయటం? భరించటం తప్ప. బాధపడుతూనే ముందుకు పోసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద గుహ కనిపించింది. అందులో రాక్షసుడు కొలుస్తూ ఉన్న దేవి విగ్రహం కనిపించింది. దేవి మెడని 101 పుర్రెలు వ్రేలాడుతున్నాయి. నోటిలో నుంచి భగభగమంటూ అగ్నిజ్వాలలు వస్తున్నాయి. కళ్ళల్లో నుంచి తీవ్రమైన వెలుగులో నుంచి కిరణాలు వస్తున్నాయి. దేవి చెయ్య చాచి ఉంది. అరచేతిపైన ఒక గద్ద నిలబడి ఉంది. దేవి విగ్రహము, ఆ వాతావరణము అంతా చాలా భయంకరంగా ఉంది. అయినా ఉదయనుడు చలించలేదు. ధైర్యం కూడా తీసుకుని విగ్రహం వైపుకి నడిచాడు. 4 అడుగులు వేశాడో లేదో దేవి నోటి నుండి బ్రహ్మాండమైన పొగ వెలువడి గుహ అంతా ఒక్కసారిగా కమ్ముకుంది. ఆ పొగలో ఉదయనుడు ఉక్కిరి బిక్కిరైపోయాడు. కొద్దిసేపటికి పొగ మాయమైపోయింది. మళ్ళీ అడుగు ముందుకి వేసేసరికల్లా రకరకాల శబ్దాలతో గుహంతా మారుమ్రోగింది. అయినా ఉదయనుడు చలించలేదు. దేవికి ఎదురుగా నిలబడ్డాడు. ఇందరు అమాయకుల ప్రాణాలను బలి కోరటం నీకు న్యాయమేనా తల్లి? ఆ దుర్మార్గుడికి మరింత బలం ప్రసాదించటంలో లోకానికి మేలేమిటి తల్లి అన్నాడు. దేవి ఉలకలేదు, పలకలేదు. ఇంతవరకు నిద్రాహారాలు లేక పడరాని కష్టాలు పడ్డాము. ప్రాణాలు పోయినా సరే వాడిని హతమార్చినదే పోను. వాడి ప్రాణాలు ఎక్కడున్నాయో చెప్పు, పుణ్యం కట్టుకో అన్నాడు మళ్ళీ ఉదయనుడు. దీనికి సమాధానం చెప్పలేదు దేవి. ఇది పని కాదని ఉదయనుడు దేవి చేతిలో ఉన్న గెద్దని తన కత్తితో ఒక వ్రేటుకు నరికివేశాడు. గెద్ద కాస్త అగ్నిగుండంలో పడిపోయింది. అలా పడిందో లేదో దేవి విగ్రహం ఒక్కసారిగా మాయమై ఆ ప్రదేశమంతా బ్రహ్మాండమైన వెలుగుతో నిండిపోయింది. ఉదయనుడు గిరుక్కున వెనుదిరిగి చూశాడు. అంతకుముందు తను దాటి వచ్చిన ద్వారాలు, గదులు ఏమీ లేవు. అంతా ఒక ఎడారిలా తయారైంది. ఉదయనుడు తిరుగుముఖం పట్టాడు. అంతకుముందు రత్నాల ద్వారం ఉన్న చోట రత్నాలతో పదుగుపడిన ఒక బాతుగుడ్డు వంటి గుడ్డు కనిపించింది. దానిని తీసుకుని మరికొంత దూరం వచ్చేసరికి అలాంటిదే వెండి గుడ్డు కనిపించింది. అది తీసుకుని మరికొంత దూరం వెళ్ళేసరికి బంగారు గుడ్డు కనిపించింది. దానిని తీసుకుని ముందుకు సాగేసరికి గెడ్డపువాడు వేలాడదీయబడిన గది కూడా కనిపించసాగింది. ఉదయనుడు విస్తుపోతూ పాతాళంలోంచి బయటికి వచ్చాడు. అప్పుడే రాక్షసుడి సేవకులు వచ్చి చుట్టుముట్టారు. వాళ్లతో పాటు కొలంలో హంసరూపంలో ఉంటున్న వాళ్ళు కూడా మామూలు స్వరూపాలు పొంది వచ్చేశారు. సోదరుడు కనపడగానే సంధ్య ఒక్క పరుగున వచ్చి కౌగులించుకున్నాడు. ఇంతలో రాక్షసుడి సేవకులు ఉదయనుడిని అమాంతం భుజాలపైకి ఎక్కించుకుని, నీవు దేవుడివే మహారాజా, నీ ధర్మమా అని ఇన్నాళ్లకు మాకు ముక్తి దొరికింది. నీ రుణం ఎలా తీర్చుకుంటామో అన్నారు ఏకకంఠంతో. ఒకడు ఉదయనుడి మొండి చేతి నుంచి కారుతున్న రక్తం చూశాడు. చూస్తారేమర్రా, పసరు తెండి అని కేకవేశాడు. వాడు పసరు తెచ్చి చేతికి రాసి కట్టుకట్టాడు. అప్పుడు ఉదయనుడు వాళ్ళనందరినీ తీసుకుని కొలను వైపు వెళ్ళాడు. తీరా చూడగా అక్కడ కొలను లేదు, చుట్టుప్రక్కల చెట్లు లేవు. తనలాగానే రాక్షసుడి తెగనార్చడానికి వచ్చిన శిలలుగా మారిపోయిన దురదృష్టవంతులు ప్రతిమలు మాత్రం మిగిలి ఉన్నాయి.
ఉదయనుడికి ఏమీ అర్థం కాలేదు. కొలనేది అని అడిగాడు. ఇంకా కొలనెక్కడుంటుంది బాబు, దేవి మాయం కావటంతోనే అన్నీ మాయమైపోయాయి అన్నాడు ఒకడు. మరైతే ఈ శిలాప్రతిమల గతేమిటి అని ఆత్రంతో ప్రశ్నించాడు ఉదయనుడు. వాళ్ళ గతి అంతే, కొలను కాస్తా పోయే, వాళ్లకు మామూలు స్వరూపాలు ఎలాగొస్తాయి అన్నారు సేవకులు. అయ్యో ఎంత దారుణం, నిష్కారణంగా ఇందరి ప్రాణాలు హరించిపోవడానికి కారకుండయ్యానే అంటూ విచారించసాగాడు ఉదయనుడు. అటు తర్వాత సోదరుడు నిషీధుడు ఏమయ్యాడో, ఆ గెడ్డపువాడు ఏమయ్యాడో, రాజకుమార్తెలు ఏమయ్యారో తెలియలేదు, తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు. మరి పదండి అన్నారు సేవకులు. అలా కాదు, మీరంతా ఇక్కడే ఉండండి అని వాళ్ళని అక్కడ కాపలా పెట్టి సంధ్యని ఇతర పరివారాన్ని తీసుకొని వెంటనే ఉదయనుడు బయలుదేరాడు. ముందుగా అతడు ప్రతాపుడి రాజ్యం చేరుకొని బోగట్టా చేశాడు. అబ్బే, ఎవరూ రాలేదు, నీవు అప్పుడు వెళ్ళటం, నిన్ను మళ్ళీ ఇప్పుడే చూడటం, ఆ రాక్షసుడిని తప్పించుకుని ఎలా వచ్చావోయ్ అని ప్రశ్నించాడు ప్రతాపుడు. వాడి సంగతే తెలియలేదు, అయితే వాడి మాయాభవనం మాత్రం మట్టిపాలు చేసేశాను. దానికేం గాని ముందు నా సోదరులు రాకుమార్తెలు ఏమయ్యారో తెలుసుకోవాలి అన్నాడు ఉదయనుడు. కావాలంటే నా పరివారాన్ని కూడా పంపుతాను అన్నాడు రాజు ఎంతో దయతో. మీ అభిమానం ఉంటే చాలు అంటూ ఉదయనుడు ప్రతాపుడి వద్ద సెలవు తీసుకుని మళ్ళీ పరివారంతో సాగిపోయాడు. ప్రతాపుని సేవకులను తోడు తీసుకుని వెళ్ళిన నిషీధుడు ఏమయ్యాడో తెలుసుకుందాం. అదును చూసి ప్రతాపుడి సేవకులు నిషీధుడి తల తెగనేసి ఒక అరణ్యంలో పారవేసి చక్కపోయారు. మర్నాడు ఆ చుట్టుప్రక్కల ఒక ఆశ్రమం ప్రాంతంలో ఉంటున్న ఒక ఋషీశ్వరుడు ఆ దారిన వస్తూ నిషీధుడి తల మొండెము చూశాడు. వాటిని తన ఆశ్రమానికి చేర్చి వాటికి సంబంధించిన వాళ్ళెవరైనా వస్తారా అని ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకే దానశీల మహారాజు పంపిన ఆయన మంత్రి ఈ ఋషీశ్వరుని ఆశ్రమం చేరుకోవటం తటస్థించింది. నిషీధుని తల మొండెము చూసి గుర్తుపట్టాడు. అయ్యో, ఇదేమి ఘోరం అంటూ గుండెలు బాదుకున్నాడు. నాయనా, విచారించి ప్రయోజనం లేదు, దుఃఖించకు, నేను నీ వెంట వస్తాను, కలిసిపోదాం పద. నేను చేయగలిగిన ఉపకారమల్లా ఒక్కటే, ప్రాణం పోయటం నా చేత కాదు, కానీ ఎంతకాలమైనా సరే ఈ కళేభారం చెడిపోకుండా నిలవ చేయగలను అని ఓదార్చాడు ఋషీశ్వరుడు. అంతకంటే కావలసిందేముంది, ఈ ఆపద సమయంలో మీరు దేవుడిలాగా వచ్చారు. మనం ఈ స్థితిలో శ్రావస్తి చేరుకుంటే చాలు, తరువాత సంగతి ప్రభువులే ఆలోచించగలరు అన్నాడు మంత్రి. అదే ప్రకారం వారు శ్రావస్తి చేరుకున్నారు. నిషీధుని కళేబరంతో సహా లోపల ప్రవేశించేసరికల్లా అందరూ కొయ్యబారిపోయారు. సంధ్య, ఉదయనుడు, వాళ్ళ ముసలి తల్లి పేగులు తరుక్కుపోయేటట్టు విలిపించారు. రాజు పరివారము దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఋషీశ్వరుడు అందరినీ ఓదారుస్తున్నాడు. ఈ స్థితిలో గెడ్డపువాడు కూడా ప్రవేశించాడు. అయితే గెడ్డపువాడు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో ఇక్కడికి చేరుకున్నాడో తెలుసా? వాడిని తన మాయాభవనంలో వదిలితే ఏదో మాయోపాయం పన్నుతాడని, తనకు ముప్పు తెస్తాడని రాక్షసుడికి మొదటి నుంచి అనుమానమే. అందుచేత సంచారానికి బయలుదేరేటప్పుడు వాడిని కూడా తన వెంట తీసుకుపోయాడు. ఒకసారి రాక్షసుడు గెడ్డపు వాడిని వెంట పెట్టుకుని ఆకాశ మార్గాన సంచరిస్తున్నాడు. దిగువ అంతా మహాసముద్రం. సరిగ్గా ఇదే స్థితిలో ఉదయనుడు దేవి చేతిపైన ఉండే గెద్దని పడగొట్టడం జరిగింది. ఇక్కడ ఉదయనుడు గెద్దను పడగొట్టడం ఏమిటి? ఆకాశ మార్గాన గెద్ద రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపం పొంది హరిమంటూ సముద్రంలో పడి ప్రాణాలు విడవడమేమిటి? రెండూ ఒకటే మాటన జరిగాయి. మరి గెద్దతో పాటు తన గెడ్డపువాడు ఉన్నాడు కదా, వాడు మహాసముద్ర గర్భంలో పడ్డాడు. కానీ శ్రమపడి ప్రయత్నించి 2 రోజుల పాటు ఈదుకుని వచ్చి కొస ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగలిగాడు. మాయాభవనం మట్టిపాలైపోయిందని, ఇక ఏ విధమైన బాధలు ఉండవని గ్రహించాడు గెడ్డపువాడు. ముందు సంగతి ఏమిటా అని యోచిస్తూ తను చేరుకున్న ఊరు ఏదో అక్కడి వాళ్ళని బోగట్టా చేశాడు. అది శ్రావస్తి నగరమని వాళ్ళు చెప్పగానే అతనికి ఆనందానికి మేరలేకపోయింది. కానీ వాడు ఎంత ఉత్సాహంతో రాజా భవనం ప్రవేశించేసరికల్లా అంతా గోలగోలగా ఉందాయి. అయితేనే ఎన్నెన్నో వ్యూహాలు ఛేదించుకు వచ్చిన మొనగాడు గెడ్డపువాడంటే. ఖ్యాతి పొందిన రాక్షసుడి చేతిలో మసిలినవాడు. మామూలు మానవులులాగా ప్రతి విషయంలోనూ అధైర్య చెందుతాడా? అందరినీ ఊరడించాడు. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే నడిచింది, కంగారు పడవద్దు అన్నాడు. ఉదయనుడిని చేరబిలిచాడు. అబ్బాయి, ఇదంతా ప్రతాపుడి కుట్రే కానీ వేరు కాదు. భస్మాలు అంజనాలు వాడే కాజేసి ఉంటాడు. ముందు వాటిని తిరిగి చిక్కించుకోవాలి అని చెప్పాడు. క్షణమైనా నిలవలేదు ఉదయనుడు. దానశీల మహారాజుకి సైన్యాన్ని తీసుకున్నాడు.
గెడ్డపువాడిని వెంట పెట్టుకుని మాళవరాజ్యం చేరుకున్నాడు. నగరం చూడబోతే పందిళ్లతో పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ ఉంది. ఈ వేడుకంతా ఏమిటా అని బోగట్టా చేయగా ప్రతాప మహారాజు గారికి ఒక్కసారిగా 3 మహారాణీలు రాబోతున్నారని అబ్బురంగా చెప్పుకుంటున్నారు అందరూ. గెడ్డపువాడు చెప్పిన సూచనలు అక్షరాలా నిజమైనట్టుగా తోచింది ఉదయనుడికి. ఆశ్చర్యంతో వాళ్ళు మహలు ప్రవేశించారు. పెళ్లిపీటల మీద వరుసగా సుహాసిని, సుభాషిణి, సుకేషిణిలు 3 కూర్చుని ఉన్నారు. కులుకుతూ ఉన్న ప్రతాపుడు 3 మంగళసూత్రాలు చేత పట్టుకుని ఉన్నాడు. ఉగ్రమూర్తి అయ్యాడు ఉదయనుడు. ఒక్క లిప్తలో బాకు దూశాడు. కానీ గెడ్డపువాడు అడ్డుకున్నాడు. అంతలోనే సైన్యమంతా కోటని ముట్టడించేశారు. ప్రతాప మహారాజుకి బేడీలు తగిలించగానే ఆయన తెల్లబోయి నిశ్చేష్టుడయ్యాడు. చేసేదేమున్నది? కథ అడ్డం తిరిగింది. ప్రతాపుడు దాసోహం అన్నాడు. తప్పులన్నీ ఒప్పుకున్నాడు. కాజేసిన భస్మాలు, అంజనాలు అప్పగించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉదయనుడితోనూ గెడ్డపువాడితోనూ, బాబు మీ బానిసను, నా సర్వస్వము మీదే, మన్నించండి అని క్షమాపణ చెప్పుకున్నాడు. ఎన్నో కష్టాలు కోర్చి గండాలు గడిచి తమను రక్షించడానికి జీవితాలనే అర్పించటానికి సిద్ధపడిన సాహసుడు ఉదయనుడిని చూడగానే రాకుమార్తెలు 3కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. చెప్పలేని ఆవేశంతో ఉదయనుడి వద్దకు వచ్చారు. అప్రయత్నంగా జలజలమంటూ వారి కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలాయి. అయితే ఉదయనుడి చెయ్యి మొండిగా ఉండటం చూసి వాళ్ళు వెంటనే కనిపెట్టేశారు. నిజానికి ఈ సందడిలో అతని చెయ్యి సంగతి అందరూ మరిచిపోయారు. కానీ సారథి అయిన గెడ్డపాడు నించున్న పాటున పాతాళ గృహానికి పోయి అక్కడ పడి ఉన్న ఉదయనుడి చేతిని స్వయంగా పట్టుకొచ్చాడు. అంజనాలు ప్రయోగించి చేతిని మామూలుగా అతికించి వేశాడు. మరొక చిత్రం ఏమిటంటే రాకుమార్తెలను రాక్షసుడు మూగవాళ్లుగా చేసి వదిలాడు కదా. అయితే దేవి చేతిలో గెద్ద ఎప్పుడైతే పోయిందో రాక్షసుడు అప్పుడే పోయాడు. రాక్షసునితో పాటు పోయినాయి వాడు ప్రయోగించిన మాయలన్నీ. ఆ మాయలలో ఒకటైన రాకుమార్తెల మూగతనము పోయింది. ఇప్పుడు వాళ్ళు మామూలుగా చిలకల్లా మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాకుమార్తెలనే కాక మాళవరాజ్య లక్ష్మిని కూడా సంపాదించుకువచ్చిన ఉదయనుడు అందరూ వెంట పెట్టుకుని శ్రావస్తిలో అడుగుపెట్టాడు. గెడ్డపువాడు భస్మాలు, అంజనాలు ప్రభావంతో నిషీధుని తలా మొండెము అతికించి జీవం పోశాడు. రాజ్యంలోని ప్రజలు 50 మంది ఆనంద డోలికలలో తేలియాడిపోయారు. రాజు, రాణి, కవలల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేమంటూ వాళ్ళని వినతించుకున్నారు. అప్పుడు కవలలు 3 దానశీల మహారాజు చేరదీసుకుని సుహాసిని చేతికి ఉదయనుడి చేతిలోనూ, సుభాషిణి చేతిని సంధ్య చేతిలోనూ, సుకేష్ని చేతిని నిషీధుని చేతిలోనూ ఉంచాడు. గురుతుల్యుడైనటువంటి గెడ్డపువాడు దీవించగా 3 కవలలకు 3 రాకుమార్తెలకు అతి వైభవంగా వివాహం జరిగింది. తరువాత దానశీల మహారాజు గెడ్డపువాడిని మాళవదేశానికి అధిపతిగా ఉండమని కోరాడు. కానీ సర్వసంగ పరిత్యాగి నిమిత్త మాతృడు అయిన గెడ్డపువాడికి రాజ్యాలెందుకు? ప్రతాపుడు పశ్చాత్తాపం తెలపగా అతని రాజ్యం అతనికి తిరుగుగా ఇప్పించి వేశాడు. తర్వాత మహారాజు తన రాజ్యాన్ని 3 కవలలను పంచుకోమని కోరాడు. కానీ కవలలు ఎంత మాత్రమూ అందుకు ఆశపడలేదు. సర్వసమర్థుడైనటువంటి ఉదయనుడు తను రాక్షసుడి భవనంలో నుంచి చేజిక్కించుకున్న గుడ్లు 3 బయటికి తీశాడు. కొంత దూరాన విడివిడిగా గెడ్డపువాడి సలహా మీద వాటిని 3 చోట్ల పెట్టి బద్దలు కొట్టేసరికి అక్కడ వరుసగా వెండి కోట, బంగారు కోట, రత్నాల కోట 3 ఏర్పడ్డాయి. స్వయంగా నిర్మించుకున్న ఆ కోటలలో కవలలు 3 సుఖంగా ఉంటున్నారు. ఇంత హడావిడిలోనూ వారు ఒక్క విషయం మటుకు మరవలేదు. దుష్ట రాక్షసుడికి బలికి ఆహుతి అయి శిలలుగా మారిపోయిన ఆ ప్రతిమల సంగతి ఉదయనుడు మనసులో బాధిస్తూనే ఉంది. ఆ మహావీరుల స్మారక చిహ్నంగా ఒక చక్కటి భవనం నిర్మించి ఆ భవనం చుట్టూ ఈ ప్రతిమలను స్తంభాలుగా అమర్చాడు. విచిత్ర కవలలు కథ సమాప్తం.